DTV న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహ రగడ కొనసాగుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఉషా దయాకర్రావు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తోపులాట్లో మాజీ మంత్రి సతీమణి ఉషా దయాకర్రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆందోళనకు గురైన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు ఓ బ్యాక్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేపట్టారు. పాలకుర్తిలో పోలీసు రాజ్యం నడుస్తుందని అమెరికా ఎన్ఆర్ఐ జాన్సీ రెడ్డి తన కోడలి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని పక్కకు పెట్టి రాజకీయ కక్షతో బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్లో కూర్చుని పోలీసులను బెదిరిస్తున్నారని 9 మంది తమ నాయకులపై కేసులు పెట్టించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి సొంతం కాదని అన్ని రాసి పెట్టుకుంటామని మితితో సహా అన్ని చెల్లిస్తామని హెచ్చరించారు. తమ నాయకులపై దాడి చేసి గాయపరిచిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోషల్ మీడియా నాయకుడు జోగు గోపిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి పెట్టేయడం జరిగింది. ఝాన్సీ రెడ్డి ఆమె ఒక అమెరికను, ఆమెకి ఏమవుతుంది పోలీస్ స్టేషన్లో పోయి కూర్చొని పోలీసు వాళ్ళను ఇష్టం ఉన్నట్టు తిట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి కేవలం దయాన్ని మీద ఖర్చుతోని దయాన్ని ఆ పేరు ప్రతిష్టలు దిగదేర్చాలనే ఉద్దేశంతో అభివృద్ధి మర్చిపోయి ఆమె ఏదో చేస్తాను వచ్చి 2 ఏళ్ళైనా కూడా ఒక అభివృద్ధి చేయలేదు, ఒక పథకం నెరవేర్చలేదు. ఇచ్చిన అడ్డాలను తుంగలో దొచ్చి కేవలం మరి కార్యకర్తలను ఇబ్బంది పాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ వీధుల పాలు చేస్తున్నాం. మా 15 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ పార్టీ జోలికి వెళ్ళలేదు, ఏ కార్యకర్త జోలికి వెళ్ళలేదు. మేము ఇలా అక్రమంగా కేసులు పెట్టలేదు. ఇవాళ మేము చేసిన అభివృద్ధిని వాళ్ళు అనుభవించుకుంటూ, మేము కట్టిన ఇళ్లను వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ, మా రోడ్ల మీద తిరుక్కుంటూ మమ్మల్ని కళ్ళలో పెట్టుకొని ఆమె అధికారం మర్చిపోయి ఏ అధికారం లేకుండా మరి పై అధికారులు ఎలా చూస్తున్నదో నాకైతే అర్థమైతే లేదు. మరి ఇక్కడ ఈ రాజ్యాంగ ఉల్లంఘన వెళ్ళి కోర్టులు లేవా, పోలీసు వ్యవస్థ లేరా, ఇతర అధికారులు లేరా, కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నారా? ఒక అధికారం లేనామే ఎన్ఆర్ఐ వచ్చి రాజ్యం వెళ్ళి మేము రాత్రి వాళ్ళు 15 ఏళ్ళు కష్టపడి ఈ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తే ఇంత అరాచకం చేస్తుంటే ఈ పోలీసు వ్యవస్థ వీళ్ళంతా న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని కూర్చున్నారా అని నేను ప్రెస్ మీట్ నేను చెప్పదలుచుకున్నా. దయచేసి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకోండి. మరి ఆమెకు ఏ ఓటు హక్కు లేకుండా ఇలా ప్రజలను అరాచకంగా ఇబ్బంది పాలు చేస్తున్నది. ప్రజలు గమనించాలని కోరుతున్నాను.